యుద్ధాలతో విసిగిపోయారేమో. ఇరాన్ అమెరికా చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. దోహాలో చాలా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. హర్ముజ్ జలసంధి ఇక పూర్తిగా తెరుచుకుంటుందా? విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తులు తిరిగి వస్తాయా? అమెరికా ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన పరోక్ష చర్చలు ఫలవంతంగా సాగినట్లు ఖతార్ వెల్లడించింది. ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాల అమలుపై పురోగతి కనిపించిందని, తదుపరి విడత చర్చలు కూడా కొనసాగనున్నాయని తెలిపింది. పరిస్థితి ఇలానే ఉంటే మరికొన్ని రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ ప్రస్తుతం చాలా మంచి అవగాహనతో ముందుకెళ్తున్నాయని, అణు కార్యక్రమంపై ఒప్పందానికి చేరుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య విభేదాలు తగ్గుతున్నాయని, హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు వంటి అంశాలపైన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు. పరిస్థితి మరికొన్నాళ్లు ఇలానే ఉంటే హార్ముజ్ జలసంధికి మోక్షం లభించనుంది. ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత వివాదాస్పదమైన, సంక్లిష్టమైన అంశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల ఒకటి. ఆంక్షలు, బ్యాంకింగ్ పరిమితుల కారణంగా విదేశాల్లో ఉండిపోయిన నిధుల్లో చాలా వరకు ఇప్పుడు అందుబాటులో లేవు. వాటిని తిరిగి పొందేందుకు ఇరాన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆస్తులు అమెరికాలో పెద్దగా లేనప్పటికీ వాటిని పొందే వీలుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడంలో మాత్రం అమెరికా కీలక పాత్ర పోషిస్తుంది. ఏళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలు, ఆర్థికంగా ఏకాకితనం, పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, అలాగే ఇటీవలే అమెరికా ఇజ్రాయెల్ తో జరిగిన సంఘర్షణ వల్ల కలిగిన నష్టంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు స్తంభించిపోయిన ఆస్తుల్లో కొంతమేర దక్కినా అదొక జీవనాధారంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. స్తంభించిన ఆస్తులు వెనక్కి వస్తే ఇరాన్ కు తక్షణమే 10 లక్షల కోట్ల రూపాయల వరకు అందుతాయి. ఇరాన్ తన చమురును విదేశాలకు అమ్మినప్పుడు ఆంక్షల కారణంగా ఆ డబ్బు రాలేదు. ఇకపై ఆ దేశానికి డబ్బందితే ప్రజలకు కొంత ఊరట లభించే ఛాన్స్ ఉంది. ఇరాన్ కు ఇప్పటికే షిప్పింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సంబంధిత సేవలతో పాటు ఇరాన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశం లభించింది. ప్రాంతీయ భాగస్వాముల సహకారంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి అభివృద్ధి చేయడానికి $300 బిలియన్ విలువైన పునర్నిర్మాణ పనులు చేస్తామని అమెరికా హామీనిచ్చింది. తాము ఇరాన్ కు నేరుగా చెల్లింపులు చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. దానికి బదులుగా మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఇతర రంగాలలో పెట్టుబడులపై దృష్టి సారిస్తామని అంటోంది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా జరిగినా ఇంకా అణు ఒప్పందంపై తుది నిర్ణయానికి రావాల్సి ఉంది.